ఓం శ్రీ గణేశ శారదా గురుభ్యో నమః. ఈనాటి ఎపిసోడ్లో ఇది కూడా ఒక విదుర నీతేనండి. దీంట్లో విదురుడు ఏం చెబుతాడంటే, మనం ఒక్కడే అంటే ఒంటరిగా చేయకూడని పనులు కొన్ని ఉన్నాయిటండి. అవి ఏమిటి అనేది ఈ విదురుడు ధృతరాష్ట్రుడితో చెప్పిన సందర్భంలో ధృతరాష్ట్రుడిని ఉద్దేశించి మన అందరికీ కూడా, మన మానవులందరికీ కూడా దాన్ని విదురుడండి మనకు సాక్షాత్తు ధర్మరాజు, యమధర్మరాజు యొక్క అవతారం కాబట్టి ఆయనకి తెలియదు, ధర్మాలు ఉండవు కాబట్టి ఆయన ఒక చిన్న పద్యంలో ఈ విషయం చెప్పడం జరిగిందండి. నేను పద్యం ముందు ఒకసారి చదువుతానండి, ఆ తర్వాత మళ్ళీ నేను విన్నాడు. ఏమిటి ఆయన చెప్పిన అన్నట్లయితే, విను అంటే మహారాజా వినాల్సింది. మధురాహారంబులు కొనుటయో, ఇది మొదటి తిట్టండి, ఒక్కడు చేయకూడని పనిటండి. చూడండి, ఇప్పుడు చాలామంది మనం చేస్తుంటామండి, ఏదైనా తినాలంటే రహస్యంగా పిల్లల దగ్గర నుంచి అలవాటేనండి. అది ఏదో జేబులో పెట్టుంటాడు, ఆ పక్క ఈ పక్క ఒక్కడ కూర్చొని గౌరవ తినేస్తుంటాడు. ఇది చిన్నప్పటి నుంచి మనం పిల్లలకి నేర్పాలి. అయినా నువ్వు కూడా షేర్ చేసుకొని ఒకరికి పంచుకొని తిను, నీకు చాలా పని, నీకు వాడి ఉద్దేశం ఏంటి, ఇంకోటి పెడితే వాడికి తగ్గిపోతుందని. తగ్గటం కాదు, ఆనందం కలుగుతుంది అని చెప్పాలి. సరే వీళ్ళు వదిలేండి, పెద్దవాళ్ళు అట్లాగే ఉన్నారండి. మన పిల్లవాడు ఎవరో వాడితో ఆడుకోవడానికి ఇంకో పిల్లవాడు పక్కన ఉంటే వాడికి వీడేదో ఐస్ క్రీమ్ ఏదో అడిగితే వీడికి కొన్నారనుకోండి, ఏం సంపన్నులే వాళ్ళు, అయినా సరే వీడితో పాటు ఆ పక్క పిల్లవాడికి కూడా కొనలేరండి. వీడు ఒక్కడికే కొనిపెడితే పాపం వాడు నోరు చప్పరించకుండా చూస్తూ కూర్చుంటాడు. ఇంతకంటే మహాపాపం ఇంకోటి ఉండదండి. మధుర పదార్థాలు ఏవి కూడా ఒక్కడే తినకూడదు. ఒక్కడే తినకూడదు అంటే వీడు పెద్ద అయిన తర్వాత తినకూడదు, వీడికి చిన్నప్పుడు తల్లిదండ్రులు నేర్పాలి. తప్పు నాయన అలా చేయకూడదు. ఏదన్నా సరే ఇప్పుడు గురువుగారి దగ్గర కూడా అదే గడిందే మన సంస్కృతంలో శ్లోకం, సహనావతు సహనవు భునక్తు, అంతా కలిసి తినాలి అని గురు పరంపరలో కూడా, మనకు ఆశ్రమాల్లో కూడా, మనకు గురుపీఠాల్లో కూడా చెప్తుంటారండి. అందువల్ల ఏంటన్నమాట, మొదటిది ఏంటంటే ఒక్కడే తినకూడదు ఒకటండి. ఇక రెండోది ఏంటంటే, పెక్కండ్రు నిద్ర కూరిన ఎడ మేల్కొని ఉనికి. కొంతమంది లక్షణం నిద్ర పట్టక పాపం అందరు నిద్ర అవుతుంటే వీడు ఒక్కడు కూర్చుంటాడు. అలా ఉండటం కూడా మంచి పద్ధతి కాదు. నిద్ర వచ్చినా పైన వాడితో వాడు పడుకో, కళ్ళు మూసుకొని పడుకో, నిద్ర రాపోయినా సరే అది మంచి పద్ధతి అని చెప్పి విదురుడు చెబుతున్నాడు. ప్రమాదం కూడా ఉందండి. వీడు ఒక్కడే కూర్చున్నప్పుడు అటు ఇటు తిరిగినప్పుడు ఏదైనా చేసి వస్తువు పోయింది అనుకోండి, వీడే మెళుకుతూ ఉన్నాడండి, వీడు తీసుంటాడేమో అని కూడా అపనింద కూడా వచ్చే అవకాశం ఉంది, నిజంగా తీయకపోయినప్పటికీ. అందువలన ఎప్పుడూ కూడా 10 మంది పడుకున్నప్పుడు ఒక్కడే ఒంటరిగా మెళుకుతూ ఉండకూడదు. ఇది ఒక నీతి అండి. నీతి ధర్మాలు అండి, ఇవన్నీ పెద్దవాళ్ళు చెప్పినటువంటి ధర్మాలు. ఇదేమిటనమాట, ఇది రెండవ ధర్మము. ఇక మూడవది కార్యాలోచనము. ముఖ్యంగా రాజులకు సంబంధించిందండి, మంత్రులు వాళ్ళకి. ఇంట్లో కూడాను కుటుంబం ఉంది, ఏదో నిర్ణయం తీసుకోవాలి, ఒక్కొక్కడ అహంకారంగా యజమాని వాడు ఒక్కడే డెసిషన్ తీసేసుకుంటాడు. అది మంచి పద్ధతి కాదండి. కార్యాలోచన అంటే ఏంటి, ఒక నిర్ణయం తీసేటప్పుడు ఇంట్లో భార్య పిల్లలు అందరిని పిలిచి, అమ్మా ఏంటి ఇది, ఏం చేద్దాం, ఈ పెళ్లి విషయం ఏం చేద్దాం, లేకపోతే ఇది ఇవాళ కార్యక్రమం ఏమేమి కూరలు ఉందాం, మన పరిస్థితి ఏంటి అని ఇలా నలుగురితో ఆలోచించి సంప్రదించి చేయాలి అని ఒక్కడే నిర్ణయం తీసుకోకూడదు. అక్కడ కూడా అంతే, రాజుగారు కూడా మంత్రులందరితో ఆలోచించి కార్యాలోచన చేయాలి, కానీ నాకు అధికారం ఉంది కదా అని అక్కడ రాజుగారు చేయకూడదు, కుటుంబంలో ఇక్కడ కుటుంబ యజమాని చేయకూడదు అని చెప్పి విదురుడు చెప్తున్నాడు. అందువల్ల ఇదేంటనమాట, కార్యాలోచనము చేసేటప్పుడు ఒక్కడే చెయ్యకూడదు. ఏమండి, తర్వాత ఇంకా ఏం చెప్తున్నాడంటే చూడండి, తెరవు నడుచుట, ఇది 4వదండి. పూర్వం నడకండి, ఇప్పటిలాగా బస్సులు రైళ్లు ఇవన్నీ లేవండి. కాలినడకనే అడవుల్లో కూడా ఎడుతుండేవాడు పాపం, ధైర్యం చేసుకొని. నడకే, ఏది ఒక ఊరి నుంచి ఇంకో ఊరు వెళ్ళాలి, లేకపోతే కొంచెం సంపన్నులు అయితే గుర్రాలు ఉండేవి అంతే. ఇంకా బాగా మహారాజులు అయితే రథాలు ఉండేవి. అంతేగాని ఇప్పట్లాగా ప్రయాణ సౌకర్యాలు లేవు. కాబట్టి ఇక్కడ ఏం చెబుతున్నాడంటే విదురుడు అప్పుడు పరిస్థితిని బట్టి
మార్గంలో వెళ్ళేటప్పుడు ఆయన ఒక్కడే వెళ్ళవాకు. అందుకే కాశీ ఎక్కడ గ్రూపులుగా ఎడుతుంటారండి 10 మంది. అంతవరకు ఎందుకండి? ఇప్పుడు తిరుపతిలో కూడా రండి కాలినడకన లేడు గ్రూప్గా వెళ్ళాలండి. ఒక్కడే వెళ్తే ఒకసారి అక్కడ ఏదైనా క్రూర జంతువులు మన మీద పడే అవకాశం కూడా ఉంటుంది. అందువల్ల నలుగురు ఉంటే అయితే కొంచెం గొడవ చేసేటట్టుగా అది పారిపోతుంది ఆ జంతువు. అది దొంగలు కూడా అంతే, నలుగురు ఉంటే వాడు అవతల దడుతాడు రావటానికి మన మీదకి. అందువలన మార్గంలో వెళ్ళేటప్పుడు తెరవ మార్గంలో నడిచేటప్పుడు కూడా ఒక్కడే ఒంటరిగా వెళ్ళకూడదు అని చెప్పేసేసి ఈ పద్యంలో విదురుడు చెప్పడం జరిగింది. చనదు ఒక్కనికి ఒక్కడు వెళ్ళటం అనేది మంచిది కాదు అని చెప్పాడు. మరొకసారి ఆ పద్యం చదువుతానండి. విను మధురాహారంబులు గొంటయు పెక్కండ్రు నిద్రగూరిన ఎడ మేలుకొని ఉనికి కార్యాలోచనము తెరువు నడుచుట అంటే ఏంటి? ఒంటరిగా ప్రయాణం చేయటము. ఏమంటే ఇవి ఎప్పుడూ కూడా ఒక్కడే చనదు ఒక్కడే చేయటం మంచిది కాదు అని చెప్పాడు. కాబట్టి దీన్ని మనం ఇప్పుడు పరిస్థితిని బట్టి కూడా అర్థం చేసుకొని మనకు సందేశంగా ఇచ్చారని మనవి చేస్తూ స్వస్తి.